హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హన్మకొండ జిల్లా నూశాంపేట సర్కిల్ వద్ద ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా ఇటు హనుమాన్ భక్తులు స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన తెలుసుకున్న భక్తులంతా కూడా ఏదైతే హనుమాన్ విగ్రహం ధ్వంసం జరిగిన ప్రాంతానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా హనుమాన్ భక్తులు అయితే తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం హనుమాన్ విగ్రహం ధ్వంసమైన వద్ద మనం ఉన్నాము. చాలామంది ఇక్కడ హనుమాన్ సంబంధించిన భక్తులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏందో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ముఖ్యంగా కూడా హనుమాన్ విగ్రహం ధ్వంసం కావడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? వాస్తవంగా అనేక రోజుల నుంచి ఈ యొక్క కొన్ని సంవత్సరాల నుండి ఆధ్యాత్మికంగా ఇది ఒక బతుకమ్మ కుంటగా మన శాంపేటలో ఉండేది. శాంపేటలో బతుకమ్మ కుంట ప్రతి ఒక్క మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుకోవడము, శ్రీరామనవమి కార్యక్రమాలు చేసుకోవడము, అయోధ్య రామ అక్షంతల నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడము, ప్రతి ఒక్క కార్యక్రమం మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవడం మొదటి నుంచి ఆనవాయితీగా ఉన్నది. రీసెంట్గా శివరాత్రి కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. స్వాములు గత 8 సంవత్సరాల నుండి స్వాములు అయ్యప్ప స్వాములే కావచ్చు, హనుమాన్ స్వాములే కావచ్చు, అక్కడ ఒక భజన మండలిగా మనం ఏర్పాటు చేసి ఒక అసోసియేషన్గా స్వాములందరూ ఇక్కడ ఉండి ప్రతిరోజు 41 రోజులు ఇక్కడ శ్యామ స్వామి కావచ్చు, వేణన్న గారే కావచ్చు, ఎంతోమంది అనేక స్వాముల సహకారాలతో, అన్ని పార్టీల సహకారాలతో, యావత్ హిందూ అనే ఒక సంఘటిత మంత్రంతో అందరం కలిసి ఇక్కడ 41 రోజులు స్వాములకు అన్నదాన కార్యక్రమాలు నిత్యం చేయడం జరిగింది. భూపాలపల్లి, సిద్దిపేట, పరకాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది స్వాములు ప్రతిరోజు వచ్చేవారు. చాలా ఆనందంగా అయ్యేది. ఈ దేవాలయం అనేది చాలా ఆధ్యాత్మికంగా పెద్దగా విస్తరించడం జరిగింది. మరి ఇలాంటి దేవాలయంలో మొన్న రీసెంట్గా 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇదే ఒక పాండుగా ఉండి, ఇది ఒక కుంటగా ఉన్న కుంటని దీన్ని భద్రకాళి బండి నుంచి వచ్చి మురాన్ని ఇక్కడ పోసి దీన్ని హైట్ చేసుకున్నారు. మరి దీనికి ఇక్కడ హైడ్రా కనబడలేదా? ఈ యొక్క ప్రభుత్వానికి ఇప్పుడు ఇదే హైడ్రా హైదరాబాద్లో ఎంతోమంది కుంటలు పూడ్చి హైడ్రాగా చేసి మరి దేవాలయం గుర్తుకొస్తే మాత్రమే హైడ్రా. గతంలో చూసుకున్నట్టయితే నరసంపేటలో రీసెంట్గా 800 సంవత్సరాల దేవాలయాన్ని కూలగొట్టిల్లు. మరి డెవలప్మెంట్ కేవలం దేవాలయాలు మాత్రమే గుర్తుకొస్తుందా? రోడ్డు మీద ఎన్నో ఆధ్యాత్మిక ఎన్నో వేరే కట్టడాలను రోడ్డు మీద ఉన్నాయి. మరి అవన్నీ మీకు గుర్తుకు రావా? కేవలం ఆధ్యాత్మికంగా హిందూ దేవాలయాలు, మన ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే మీకు ఈ రోజున గుర్తుకొస్తున్నాయి. కానీ ఈ రోజున యావత్ హిందువులు, శాంపేట హిందువులందరూ, వరంగల్లో హిందువులందరూ కూడా అనేకంగా ఐక్యమవుతా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళే కావచ్చు, యావత్ హిందూ వాహినియో, యావత్ సోదరులందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవాలయానికి జరిగిన అన్యాయాన్ని ఏ ఒక్కరు కూడా దీన్ని ఉపేక్షించేది లేదని ప్రతి ఒక్కరు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దీన్ని ఇక్కడ మేము ముందుగా అక్కడ హనుమంతుడి మే 12 రోజు హనుమంతుడి పైన ఈ అష్టభైరవులు ఉంటారు. హన్మకొండలో అష్టభైరవులు, హనుమంతులు ఉన్న ఈ యొక్క భైరవులలో మనకు ఒక హనుమంతుడు అక్కడ దొరికిండు. ఆ హనుమంతుడు తీసుకొని భూమిలో ఉన్న హనుమంతుడిని ఇక్కడ మే 12వ తారీఖు హనుమాన్ జయంతి రోజు ప్రతిష్ఠించగా ఎమ్మెల్యే గారు కావచ్చు, వివిధ నాయకులు కావచ్చు, అందరు దీనికి సహకరించినట్టు మాట్లాడారు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చిళ్ళు. వాళ్ళు అన్ని మాట్లాడి కపట వేషాలు, నాటకాలు వేసి మళ్ళీ ఇదే విధంగా కూడా దగ్గరికి ఈ యొక్క కుడా ఆఫీసర్లే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, సీఏ గారు వచ్చి నిన్న కూలగొడతామంటే ఇక్కడ ప్రజలందరం అడ్డుకున్నాం. అదేవిధంగా రాత్రి దయ్యాలు తిరిగే రాత్రి దొంగల్లాగా ఏ దేశంలో బతుకుతా ఉన్నాం మనం? ఇది ఏ దేశం? ఆధ్యాత్మిక సనాతన దేశం. ఈ సనాతన దేశంలో ఇట్లాంటి నీచులకు అంతం లేదు. బంగ్లాదేశ్లో చూసినా మనం మమతా బెనర్జీ ఏం చేసిందో. ఈ రోజున మమతా బెనర్జీకి అంతం అందించింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కావచ్చు, యావత్ బీఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీలు ఇక్కడ ఉన్నాయి. కేవలం మేము పార్టీ పరంగా చేయట్లేదు, యావత్ హిందువుల పరంగా చేస్తున్నాం. అదేవిధంగా ఏ ఒక్క ప్రభుత్వమైనా హిందూ దేవాలయ జోలికి వస్తే బాగుపడ్డ చరిత్ర లేదు. ఇక్కడ ఈ యొక్క హనుమంతుడిని జేసీబీతోని దాన్ని ధ్వంసం చేయడం, మరి ఏ దయాలు తిరిగే రాత్రి వచ్చి ఏ నాయకుడు ఎవడు చేసిండో కానీ ఖచ్చితంగా యావత్ హిందువుల తరపు నుంచి శిక్షిస్తాము. చాలా సీరియస్గా ఉంటుంది. ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎమ్మెల్యే గారి ఆఫీస్ని ముట్టడించడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆలయం భూమికి సంబంధించి కూడా ప్రభుత్వ భూమి అంటే కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది? ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఈ ఆలయం అనేక సంవత్సరాల నుంచి ఉంది. శాంపేట పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఆలయం అనేది నిర్మించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా అక్కడ సరస్వతి మాత ఆలయం కూడా నిర్మించడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి ఒకానొక సమయంలో అక్కడ మీకు కనిపిస్తే అక్కడ ఆ కొండ వలిగి ఆ కొండలో నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు చాలామంది, అది ఆదిశంకరాచారి సిద్ధుల సమయంలో ఈ చరిత్ర దీనికి ఉంది. అక్కడ దాని వాటర్ వస్తే దానికి శాంతి పూజ జరిపించి అక్కడ అమ్మవారిని, శివుణ్ణి, ఆ యొక్క హనుమంతుని నిలిచిన చరిత్ర ఇది. కాబట్టి ఈ యొక్క దేవాలయం ప్రతి ఒక్కటి ఈ యొక్క జాగ మొత్తం దేవాలయ భూమికి సంబంధించిందే. కాబట్టి ఈ యొక్క దేవాలయ భూమి, ఈ యొక్క కుంటలను పూడిపించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని దయచేసి మానుకోవాలని మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిమాండ్ ప్రధానంగా కూడా ఇంత అమానుష ఘటన చోటు చేసుకుంది. కనీసం అధికారులే స్వయంగా విగ్రహాల ధ్వంసం చేసిన పరిస్థితి పైన మీరు ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వము హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం అనేది ఫస్ట్ మానుకోవాలి. ఇది ఒక చరిత్ర గల వరంగల్ గడ్డ. ఈ వరంగల్ గడ్డలో కాకతీయ రాజులు నిర్మించిన దేవస్థానం పైన ఉన్న
శివాలయము ఇప్పుడు నిన్ననో మేమో వాళ్ళో నిర్మించింది కాదు ఇది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. కాకతీయ రాజులు నిర్మించిన శివాలయం ఉన్నది. ఆ శివాలయానికి సంబంధించి కింద హనుమాన్ టెంపుల్ ఉన్నది. మా గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కొన్ని సంవత్సరాల క్రితం హనుమాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఆ హనుమాన్ టెంపుల్ పరిధిలోని ఉన్న జాగనే ఇది. ఈ సర్వే నెంబర్ 23లోని 5 ఎకరాల 10 గుంటల జాగా భక్తాంజనేయ స్వామి గారి పేరు మీద ఉంటుంది. మాకు ఆ ప్లేసు ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి బొందను నింపి దీనిలో ఏదో యాక్టిఫై చేసుకుంటామంటే మేము ఊరుకునేది లేదు. మేము ఇక్కడ ఉన్న భక్తజనం కావచ్చు, ఇక్కడ ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మహాన్నదాన కార్యక్రమము ఏది హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరామనవమి నుండి మొదలు పెడితే జయంతి వరకు హనుమాన్ మాలలేసిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమము వేలాది మందిగా సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుండో వచ్చి భక్తులు ఇక్కడ ఆంజనేయునికి సేవలు చేసుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ భద్రకాళి అమ్మవారు మట్టి ఇక్కడ పోస్తే అందులో వెలిసిన విగ్రహం, అందునుండే వచ్చిన విగ్రహాన్ని అందులో నుంచే వచ్చిన విగ్రహాన్ని మేము మే 12వ తారీఖు నాడు మా హనుమాన్ భక్తుల సమక్షంలో ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఒక షెడ్డు నిర్మించుకోవడం జరిగింది. ఆ షెడ్డు నిర్మించుకున్న క్రమంలో కూడా మేము ఎమ్మెల్యే గారికి పోయి వినతి పత్రం ఇచ్చినాం. మా కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు, హనుమాన్ భక్తులు అనేక మంది, దాదాపు ఒక 200-300 మంది పోయి మా ఎమ్మెల్యే గారికి, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న కూడా కుడా అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తే మా గ్రామ పెద్దలు కానీ మేము కానీ భక్తజనం అందరం వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు మాకు కూడా 2 రోజుల సమయం ఇచ్చి 2 రోజుల తర్వాత మీరు అందరినీ మీరు ఎక్కడ అధికారులకు పోయి కలుసుకొని మీరు వర్క్ చేసుకోలే, మేము దీన్ని డిస్టర్బ్ చేయమని మాతో చెప్పి దొంగల లెక్క వచ్చి రాత్రి దొంగల కంటే అధ్వానంగా ఒక విగ్రహాన్ని కూలగొట్టడం, అంటే ఒక పగలగొట్టడం, విచ్ఛిన్నం చేసి చెత్త బుట్టలో పడేసి ఎక్కడిదక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టు మా హనుమాన్ భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయి. ఈ విషయంలో మేము ఎక్కడిదానికా వెళ్ళడానికైనా సిద్ధం. ఇప్పుడు ఇక్కడ ధారణ కార్యక్రమం చేస్తాం చౌరస్తలో. ఈ ధారణ కార్యక్రమం చేసి మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఈ విగ్రహము ప్రతిష్ఠించిన తర్వాత కలెక్టరేట్ ముట్టడించి కలెక్టర్ కూడా వినతి పత్రాన్ని అందజేసి మేము మా జాగ కోసం, మా భూమి కోసం, మా హనుమంతుని కోసం ఎక్కడిదానికైనా పోరాడేదానికైనా సిద్ధం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో, మీరు ఏం చేసుకుంటారో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. మీరు మాకు సహకరిస్తామని చెప్పినాం నిన్న, కానీ మీరు సహకరించింది ఎక్కడుంది? మీరు ఏం సహకరించిండ్రు? మా విగ్రహాన్ని కూలగొట్టడం సహకరించుడా? మా విగ్రహాన్ని పలగొట్టడం సహకరించుడా? మా షెడ్డును తీసుకుపోయి ధ్వంసం చేసి అటు పక్కకు పడేయడం సహకరించుడా? ఏది దీన్ని సహకారం ఏమంటారు? దీన్ని నిన్న మమ్మల్ని సహకరిస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని పంపించి రాత్రి తెల్లందనుక మీరు అందరు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న అధికారులు, అదేవిధంగా పోలీసు బలగాలు అందరితో మీటింగ్ పెట్టుకొని రాత్రి దొంగచాటున మా విగ్రహాలను ధ్వంసం చేయడం, ఇది మేము చాలా ఖండించడమే కాదు, దీనికి ఎంతవరకైనా కానీ సిద్ధం. ముఖ్యంగా కూడా హనుమాన్ విగ్రహం ధ్వంసం విషయంలో రాజకీయ పరంగా కుట్రకోణం దాగి ఉందని మీరు భావిస్తున్నారా? దీనిపైన ఎట్లా చూస్తారు దీన్ని? మేము కుట్రకోణం దాగి ఉన్నాయనే చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్రకోణం దాగి ఉన్నాయనే చూస్తున్నాం. ఎందుకు కుట్రకోణం దాగి ఉన్నాయని చూస్తున్నాం అంటే, మేము కలిసికట్టుగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక షెడ్ నిర్మించుకున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పార్టీలకు అతీతంగానే ఉన్నాం. మా షాయంపేటలో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలను చూస్తాం. ఇలాంటి ఏ సంఘటన అయినా కానీ పార్టీలకు అతీతంగానే చూస్తాం. అందరం అన్నదమ్ముల లెక్కనే ఉంటాం. ఎమ్మెల్యే గారి వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళం మేనం, బీజేపీ వాళ్ళం మేనం, ఇలా కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాం. అందరం కూడా ఉండి అన్నదమ్ముల లెక్క కలిసి పని చేసుకుంటోళ్ళం మేము. ఇవాళ మీరు ఇక్కడ మా షాంపేటలో చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తిరిగి ఇదే ప్రాంతంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా? ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. షాంపేట నుండి
భిక్షం ఎత్తుకొనైనా కానీ ఒడిగట్టుకొనైనా కానీ 100 రూపాయలు జమ చేసి ఇక్కడ రామాలయాన్ని నిర్మించడానికి మేము పూనుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టిళ్ళు. మేము ఇన్ని రోజులు ఆగినాం, సరే కొంచెం డెవలప్ చేసుకుందాం, ప్రభుత్వంతోనే సానుకూలంగా పోతాం, సానుకూలంగా పోయి వారి ద్వారానే మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటాం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు అనే దాని మీద మేము ఉన్నాం. కానీ ఇలా మా మనోభావాలను దెబ్బతీసినందుకు మేము భిక్షమెత్తుకొనైనా ఇక్కడ గుడికి నిర్మిస్తాం, ఇక్కడ సీతారామల ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి గుడిని నిర్మించేందుకు మేము దేనికైనా సిద్ధం. ప్రముఖంగా మీరు చెప్పండి, ఇలాంటి విగ్రహాల ధ్వంసానికి సంబంధించి కూడా మీరు ఏం మాట్లాడతారు? ఇలాంటి విషయాలపైన మీరు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా స్పందిస్తారు? ఇది హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది హనుమాన్ విగ్రహం పలగొట్టడం అనేది మేము ఖండిస్తున్నాం. గట్లా ఇది 41 రోజు హనుమాన్ స్వాములకు రోజు ఒక 2-3 వేల మందికి నిత్యం అన్నదానం జరుగుతుంది 41 డేస్. ఇది ఒక భూమిలో వెలిసిన విగ్రహాన్ని వీళ్ళు ధ్వంసం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఇది పునఃప్రతిష్టాపన అది త్వరగా మేము పూర్తి చేస్తాం. ఇదే ప్రముఖంగా కూడా హనుమాన్ సంబంధించిన భక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే దీపధూప నైవేద్యాలు కావచ్చు, ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ పరంగా కుట్రకోణంలో భాగంగానే హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ కూడా ఇటు హనుమాన్ సంబంధించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అధికారులు హనుమాన్ విగ్రహాన్ని ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ధ్వంసం చేశారో అదే ప్రాంతంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా ఇది భిక్ష ఎత్తుకొని అయినా కూడా రామాలయం నిర్మాణానికి మేము పూనుకుంటామంటూ కూడా ఇటు హనుమాన్ భక్తులు ఇటు బజరంగ దళ్ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఇటు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సంఘటన స్థలానికి వద్దకైతే పెద్ద సంఖ్యలో ఇటు హనుమాన్ భక్తులు కావచ్చు, ఇటు బజరంగ దళ్ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుదీప్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.